తాజాగా విద్యా దీవెన కింద చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్ల పైగా ఖర్చు చేశామని జగన్ చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు దొంగ లెక్కలు చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్. 73,000 కోట్లంటే ఎవరికి ఇచ్చారయ్యా జగన్ రెడ్డి గారు? మీరు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా విద్యా దీవెన, వసతి దీవెన అని పేర్లు మార్చి మీరు రంగుల పిచ్చి కోసం డబ్బులు మొత్తం తగలేశారు తప్పితే మీరు పేదవాడు చదువు ఖర్చు పెట్టింది ఎంత? ఆ రోజు అధికారంలో రాకముందు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అని ఇలా చేతులు తిప్పారు. ఈ రోజు ఎక్కడయ్యా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్? ఏమైంది? ఈ రోజు అడిగితే ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించి నేను బటన్ నొక్కుతా విద్యా దీవెనకి, వసతి దీవెనకి సాక్షి పేపర్ లో యాడ్లు ఇచ్చుకునే దానికి కోట్ల రూపాయలు, టీవీలో యాడ్లు ఇచ్చుకునే దానికి తప్పితే ఒక్క విద్యార్థి కన్నా న్యాయం చేశావా? నీ నియోజకవర్గం పులివెందల్లో దాదాపుగా ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్లు రాక బాధపడుతున్నారో తెలుసా? వేంపల్లె మండలంలో ఎంతమంది విద్యార్థులకు రాలేదు, పులివెందుల మండలంలో ఎంతమందికి రాలేదు, పులివెందుల్లో ఎంతమందికి రాలేదు, అదే విధంగా చక్రాయపేటలో ఎంతమందికి రాలేదు, లింగాల్లో ఎంతమందికి రాలేదు, లిస్టు చేయి. నీ నియోజకవర్గంలో ఉండే 8 మండలాల వాళ్ళకే న్యాయం చేయలేదు విద్యా దీవెన, వసతి దీవెనలో. మళ్ళీ నువ్వు రాష్ట్రం మొత్తానికి న్యాయం చేసి ఇన్ని కోట్ల ఖర్చు పెట్టా అంటే ఎవరు నమ్ముతారయ్యా? నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చు నీ సాక్షి పేపర్ యాడ్లకు అయి ఉంటుంది. విద్యా దీవెన, వసతి దీవెనతో దాదాపు 18,000 కోట్ల లబ్ధి పొందారని చెప్తున్నారు. అబద్ధపు లెక్కలు ఏంలా, లిస్ట్ లో పేరుంటుంది, రియాలిటీకి వచ్చే తాలికి వాడికి ఫీజు రియంబర్స్మెంట్ ఏమీ వచ్చుండదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. నిజంగా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతమంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు? ఈ రోజు సర్టిఫికేట్లు రాక, వాళ్ళు పెద్ద చదువులకు వెళ్దామంటే పెద్ద చదువులకు వెళ్ళలేక, ఇటు ఉద్యోగాలు వెళ్ళలేక ఎంతో మంది యువత ఈ రోజు దీనికి వసతి దీవెన, విద్యా దీవెనలో నలిగిపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి అయ్యా, వాళ్ళకి న్యాయం చేయండి. ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ డిజిటల్ బోధనతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్తున్నారు. ఒకటి డిజిటల్ క్లాస్ రూమ్స్ అనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి కూడా ఉన్నాయి. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళే ఏదో పెద్ద సంస్కరణలు తెచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు. ఇంగ్లీష్ మీడియం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈయన వచ్చిన తర్వాత నేనే చేస్తున్నా అని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు తప్పితే దాంట్లో టీచర్ రిక్రూట్మెంట్ పైన ఫోకస్ పెట్టలా. ఈయన చెప్తూ ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. ఈయన తీసుకొని వచ్చిన ఉపాధ్యాయ పోస్టులన్నీ ఒక్క పోస్ట్ ఇవ్వలేదు. ఇప్పుడేదో ఎన్నికలు వస్తున్నాయనగా డిఎస్సి అంటున్నాడు. ఈ విధంగా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థలు స్కూళ్ళు విలీనం చేస్తూ ఇక్కడ నేను మార్పు తీసుకొని వచ్చారంటే ఎవరు నమ్ముతున్నారు? ఈ బైజూస్ అనేది 1,000 కోట్ల స్కాము. ఇది సాక్షాత్తు బైజూస్ సంబంధించిన ఎండీని అరెస్ట్ చేసినప్పుడు తేలిపోయింది. 14 ఏళ్లు 3 దఫాలుగా సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు పిల్లలకు చేసిన మేలేంటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం 1% చూపించారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నోట్ దిస్ పాయింట్. 14 ఏళ్ళుగా ఏం చేశాడని అడుగుతూ ఉన్నావు. బిఫోర్ 1995 ఆంధ్రప్రదేశ్ లో లిటరసీ రేట్ ఎంత? అప్పుడు ఎన్ని ప్రాథమిక పాఠశాలలు, ఎన్ని మండల పరిషత్, ఎన్ని జిల్లా పరిషత్, ఎన్ని హై స్కూళ్లు, అదే విధంగా ఎన్ని జూనియర్ కాలేజీలు, ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకసారి మాట్లాడుకుంటే అవన్నీ ఒకటి పెట్టి 1995 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరిక నిర్మూలన అనేది ఒక విద్యతోనే సాధ్యమని భావించి ఆ రోజు పాఠశాలలు పెంచాడు. ప్రతి గ్రామంలో పాఠశాలలు తీసుకొచ్చాడు. అదే విధంగా హై స్కూల్ తీసుకొని వచ్చాడు. అదే విధంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లెక్కన తీసుకొని వచ్చాడు. ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడు 10ల సంఖ్యలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు 100ల సంఖ్యలోకి తీసుకొని వచ్చాడు. ఫార్మాని కాలేజీలు తీసుకొని వచ్చాడు. ఈ విధంగా అనేక కాలేజీలు తీసుకొని వచ్చి విద్యార్థుల తలరాతలను మార్చాడు. అదే విధంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు పాఠశాలలకు పోకుండా పనులకు పోతుంటే మీరు పోవాల్సింది పనులకు కాదు, మీరు పాఠశాలలో కూర్చోవాలి. మీ పేదరిక నిర్మూలన అనేది పాఠశాలలో మీరు చదువుకుని ఉన్నత విద్యావంతులైతే మీ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందని ఆ రోజు చదువుల పండుగ అనే కార్యక్రమం పెట్టి ఉపాధ్యాయుల్ని పల్లె పల్లెకి పంపించి ఆ విద్యార్థులు తీసుకొని వచ్చి చదివిపించాడు. ఆ రోజు ఆడబిడ్డలకి ఊరు దాటిపోయి చదువుకోలేకపోతే ఆ రోజు ఏం చేశారో తెలుసా? ప్రతి ఆడబిడ్డకి సైకిల్ ఇచ్చారు బడికొస్తా పథకం కింద. అదే విధంగా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా 13 డిఎస్సీలు ఇచ్చాడు. నువ్వెన్ని ఇచ్చావు? సూటిగా అడుగుతూ ఉన్నాం, దీనికి సమాధానం చెప్పు. ఇన్ని డిఎస్సీలు ఇచ్చి కొన్ని 100 ఉపాధ్యాయుల పోస్టులు రిక్రూట్ చేశాడు. అదే విధంగా పాఠశాలలు పెంచాడు, విద్యార్థుల్ని లిటరసీ రేట్ పెంచాడు, చదువు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఒక ఆశయం పుట్టించాడు ప్రతి పేదవాడిలో. 2004 కంతా భారతదేశంలోనే అత్యధిక లిటరసీ రేట్ ఉన్న స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ. ఆ తర్వాత మీరు మీ తండ్రి గారి ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ మీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు మీరు స్కూళ్ళు విలీనమని ఇవ్వని అవ్వని విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న 4 అడుగులు ముందుకేసి 8 అడుగులు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. దాన్ని ఏ రకంగా చూడండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పడంలో ఎక్స్పర్ట్. ఏ విధంగా ఎక్స్పర్ట్ అంటే మాయ మాటలు అద్భుతంగా
ఇది ఎవరన్నా చెప్తే వింటే రే ఇది నిజమేమోరా ఇది జగన్ చెప్పేది అనే అంత అమాయకమైన ఫేస్ పెట్టి అంత అమాయకంగా చేతులు తిప్పుతూ రాగాలు తీస్తూ అబద్ధాలు చెప్తాడు. రియాలిటీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క నిజం కూడా చెప్పడు. ఆయన మంచి చేస్తా అంటే ఎవరొద్దంటున్నారయ్యా? ఈయన చేసేటివి చెడ్డ పనులు కాబట్టి ఆపుతున్నారు. నువ్వు ప్రజావేదికను కూల్చేశావు, అప్పుడు ప్రజావేదికని అక్కడ ప్రజలు వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకునే ప్రజావేదిక నువ్వు ఎందుకు గోల్ చేశావు అని చెప్పి అడిగారు. అదే విధంగా దళితులపైన దాడి చేస్తామంటే నీకెవరిచ్చారు దళితులపైన దాడి చేసే హక్కు అని అడిగారు. అదే విధంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు కనీసం చర్యలు తీసుకోకపోతే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అదే విధంగా నువ్వు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉంటే నువ్వు ఒక పాలకుడివి, నువ్వు ప్రజలకు మంచి చేయాలి, ఈ విధంగా కుల మత ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకూడదని చెప్పి అందుకని అరిచారు. అంతేగాని నువ్వు మంచి చేస్తూ ఉంటే ఎవరాపారయ్యా? నువ్వు మంచి అనే పదం ఎక్కడ చూపించావు? నువ్వు మంచి ఒక్కటన్నా చేసావా? ఒక్క మంచి కార్యక్రమం అన్నా నువ్వు చేసిందుందా? నువ్వు చేసిందంతా విధ్వంసం, విద్వేషాలు, ఈ విధంగా రెచ్చగొడుతూ నీ 5 ఏళ్ల పాలన ఈ విధంగానే సాగింది. కానీ ఎక్కడైనా ఒక్క మంచి పని అన్నా చేసావా? ఒక్క రిఫార్మ్స్ అన్నా తీసుకొని వచ్చావా? లేదు. ఇంకా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ ని భ్రష్టు పట్టించావు నువ్వు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ఉండేది. ఆ రియల్ టైం గవర్నెన్స్ ని నీ ప్రభుత్వంలో వాడుకోవడం చేతగాక దాంట్లో నీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని కూర్చోబెట్టి రాష్ట్రం పైన విష ప్రచారం చేస్తూ ఉన్నావు. అది నీ చరిత్ర. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని కూడా చెప్తున్నాడు కదా. ఒకటి, జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, డీజిల్ రేట్లు తగ్గుతాయి. అదే విధంగా రేషన్ ప్రతి ఒక్కరికి రేషన్ తో పాటు ఇంకా కొన్ని సరుకులు వస్తాయి ప్రతి పేదవాడికి. అదే విధంగా జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే ఉద్యోగాలు వస్తాయి. జగన్ అనే వాడు ఒక్కడు తప్పుకుంటే పోలవరం పూర్తవుతుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాజధాని పూర్తవుతుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే విద్యార్థులకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే ఉద్యోగాలు వస్తాయి. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే హాస్పిటల్లో బాగుపడతాయి. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే అన్నా క్యాంటీన్ వస్తుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే ప్రతి పండుగకి పండుగ కానుక వస్తాయి. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రంలో ప్రతి పేదవాడు 3 పూట్ల తినడానికి భోజనం వస్తుంది. వాడు సొంత కాళ్ళపై నిలబడడానికి వాడికి ఒక ఆత్మసైర్యం వస్తుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ అనే వాడు ఒక్కడు తప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి వెళ్తుంది. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ అనే వాడు ఒక్కడు తప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది.